వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండు 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. ఆనాడు అన్ని సీట్లను గెలిపించే బాధ్యత అరకేపూడి గాంధీదే, సీఎం రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే వారికి మీర్పేట్ పోలీసులు వార్నింగ్. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే కాళ యాదయ్య. మహంకాళి జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రెండు 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా మిత్రుడు అరికేపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధితో మళ్లీ 4-5 ఎమ్మెల్యేలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు అన్ని సీట్లు గెలిపించే బాధ్యత అరికేపూడి గాంధీదే, సీఎం రేవంత్ రెడ్డి. గారి నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలై 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరికేపూడి గాంధీ నాయకత్వం వహించే శేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది. 29ల నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈ రోజు మిత్రుడు అరికేపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్త వాళ్ళని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరికేపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈ రోజు మేము ఇస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్లపైన తిరుగుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరగవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సిఐ నాగరాజు సూచించారు. పుట్టినరోజు వేడుకలు, బాక్స్ క్రికెట్ అంటూ 1 గంట తర్వాత అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న సుమారు 120 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిఐ గౌరీ నాయుడు, ఎస్ఐ రాజశేఖర్ ఉన్నారు. బాయ్స్ హాస్టల్ కాడ, గర్ల్స్ హాస్టల్ కాడ, చదువుకునే దగ్గర రోడ్ల మీదకి వచ్చి సెంటర్లలో రోడ్డు ఇష్టం వచ్చినట్టు స్లోగన్స్ చేయటము, చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేయటము, ఇలాంటివి చేసిన బాక్స్ క్రికెట్ అని చెప్పి తెల్లవాళ్ళు క్రికెట్ ఆడి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇదే మెసేజ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్లో అరే మీర్పేటలో నైట్ అవర్స్ తిరిగితే పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నారు అని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాలి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి రీజన్ లేకుండా రోడ్ల మీద కనుక నైట్ అవర్స్ తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ కాలేజ్ హాస్టల్ ఉన్నా కానీ, రూమ్మేట్స్ కానీ అందరికీ చెప్పాలి. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటే నైట్ పర్వాలేదు, అంతేగాని ఎటువంటి రీజన్ లేకుండా కానీ రోడ్ల మీదకి వస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. షాబాద్ మండల కేంద్రంలోని పిఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో అభిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ఏఎంఆర్ ట్రస్ట్ 3వ క్రికెట్ టోర్నమెంట్ను రాష్ట్ర క్రీడా యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా స్పోర్ట్స్ మంత్రిగా అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో యువతకు క్రీడలపై ప్రోత్సహించి క్రీడలో గెలుపొందిన యువకులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
గుడ్ బ్యాటింగ్. అన్న ఒకసారి పరిచయం చేసుకోండి. చేసి జిమ్నాస్టిక్స్ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో అన్ని డిగ్రీస్ ఇస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కూడా స్పోర్ట్స్ మినిస్టర్ గా నాకు ఇచ్చిన ఈ శుభ సందర్భాన ఎంత అదృష్టవంతులో మనం ఈ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మొన్న మేము ఎప్పుడైతే మినిస్టర్స్ అందరూ కూర్చొని మీటింగ్ చేసుకున్న తర్వాత కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. స్పోర్ట్స్ పాలసీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రం నుంచి ఎవరైనా ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తే వాళ్ళకి పారితోషికంగా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఒక ఆలోచన, గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు బయటికి తీయాలనే ఆలోచన, గ్రామకాయ స్థాయి ఒక్కటే కాకుండా స్కూల్లో కూడా మళ్ళొక్కసారి సీఎం కప్ అని ఏర్పాటు చేసి డిఫరెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడిపించి వాళ్ళని ఆ స్కూల్ కించి గ్రామానికి మండలానికి నా నియోజకవర్గానికి ఆ నుంచి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ఈసారి ఎంతో మంది క్రీడాకారులు బయటకు వచ్చారు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఇక్కడ రాని క్రీడాకారులను కూడా మీ మండలంలో మీ షాబాద్ లో కానీ లేకపోతే చేవల్ నియోజకవర్గంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెతికి బయటికి తీయండి. మిగతా కార్యక్రమాలను కూడా మేము చూస్తాం. ప్రతి స్కూల్లో కూడా ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండే విధంగా, ఒక పీఈటీ ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరం కూడా మనమందరం కూడా ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి స్వాగతం తెలుపవలసిందిగా, మరి ఈ స్పోర్ట్స్ పాలసీ తీసుకున్నందుకు ఆయనకు చప్పట్లు కొట్టి మనం కృతజ్ఞతాభావం తెలుపవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ, అదే మాదిరిగా మరి ఒక తండ్రి తన కొడుకు క్వాలిటీస్ గురించి చెప్తా ఉంటే ఒక వేదిక మీద ఇగో నా కొడుకు ఈ విధంగా ఆలోచన చేసిండు, పరీక్ష రాసే టైంలో రాత్రి. సికింద్రాబాద్ మహంకాళి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల ఉత్సవాలలో భాగంగా ఘటాల ఎదుర్కొల్లు సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజలాంతరం ఘటాలకు అలంకరించే ఆభరణాలను ఎమ్మెల్యే అందజేశారు. ఫలాహారం బండి ఊరేగింపు మహంకాళి మాణిక్యమ్మల సేవా సమితి కటారి మహేష్ ఆధ్వర్యంలో రంగ్రేజ్ బజారులో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు, ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ పిఓబి రాహుల్ మాట్లాడుతూ శ్రీరామ జాయింట్ లియాబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్ తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయ స్థాయి వరకు వెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఐటీడీఏ భద్రాచలం పేరును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందని, అందుకు మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో సున్నం రాంబాబు, ఏఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఏసీఎంఓ రమేష్, టీఏ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు ఏవటి వైటీసీ ఏవటి పొద్దున్న టిఫిన్ లేదు. దినము ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మన భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. బేసిక్గా వీళ్ళు మన నలుగురు ఆదివాసీ మహిళలు 2019లో భద్రాద్రి శ్రీరామ లయబిలిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్ 14 lakhs కాస్ట్తో పెట్టించడం జరిగింది. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా త్రూఅవుట్ మన రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, హాస్టల్స్కి వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ సప్లై చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ టైంలో కొద్దిగా వాళ్ళకు సప్లై లేక ఇబ్బందులు జరిగాయి. బట్ కోవిడ్ తర్వాత మళ్ళీ దే రివైవ్ లైక్ ఫియనిక్స్. మంచిగా వాళ్ళకు ప్రతి 3 నెలలకు ఒకసారి సప్లై అప్ టు 50,000 శానిటరీ నాప్కిన్స్ మా ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇస్తున్నారు వాళ్ళు. అట్లా ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు ఇస్తున్నారు. దీని నుంచి వాళ్ళకు వాళ్ళ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఎంఎస్ఎంఈకి టర్న్ ఓవర్ అప్ టు 20 lakhs వస్తుంది. బట్ 3 నెలలు వాళ్ళు సప్లై చేస్తారు, తర్వాత కొద్దిగా బ్రేక్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే ఉత్సాహంగా మేము ఇంకా ఏమైనా చేస్తాం సార్, మాకు కెపాసిటీ ఉంది, ఆ స్కోప్ ఉంది కాబట్టి, మేము కష్టపడే గుణం మాకు ఉంది కాబట్టి మేము ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము, అవకాశం కల్పించండి అని దే అప్రోచ్ దెన్ పిఓఐటీడీఏ గారు. సో అప్పుడు పిఓఐటీడీఏ గారు, జేడీఎం అండ్ వాళ్ళు అంతా కలిసి ప్లాన్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని చర్చ చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్లో ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అంటే మన ఫుడ్ ప్రోడక్ట్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని బిస్కెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. రాగులతో కానీ, సామలతో కానీ, కొర్రలతో కానీ. అవి చాలా మంచి టేస్ట్ రావడము స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా వాళ్ళకు ఆర్డర్స్ రావడం కానీ, వాళ్ళ మార్కెటింగ్ పెరగడం కానీ జరిగింది. తర్వాత మన మెయిన్గా మనకు భద్రాచలంకి మెయిన్ అట్రాక్షన్ శ్రీ సీతారామ ఆలయము. అక్కడ ఒక ఐటీడీఏ ఒక స్టోర్ పెట్టించి దాంట్లో అన్ని ఐటీడీఏ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అమ్మడం స్టార్ట్ చేశాము. దాంట్లో మేజర్గా కూడా ఈ రాగి బిస్కెట్లు, కొర్ర బిస్కెట్లే ఎక్కువ పోతున్నాయి. వీళ్ళు మంచి క్వాలిటీతో అన్ని కూడా ఒరిజినల్గా పొలంలో పండించే రైతులతోనే డైరెక్ట్ కొంటున్నారు. వీళ్ళు నెయ్యి కూడా డైరెక్ట్ రైతులతోనే తీసుకుంటున్నారు, మధ్యలో ఏ మిడిల్ మ్యాన్తో తీసుకోవట్లేదు. స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన ముడి పదార్థాలతో వాళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే యూనిట్ కూడా ఐటీడీఏ ప్రెమిసెస్లోనే ఉంది. సో ఫ్రీక్వెంట్గా మేము కూడా విజిట్ చేస్తూ ఉంటాం ఎట్లా క్వాలిటీ ఉంది అని చెప్పేసి. సో చాలా స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ చేస్తున్నారు కాబట్టి, సరసమైన ధరల్లో పెట్టారు కాబట్టి వాళ్ళకు మెల్లగా మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతున్నాయి. సో టెంపుల్ దగ్గర ఇచ్చిన స్టాల్లో వాళ్ళకు మంచి మార్కెటింగ్ అవుతుంది. తర్వాత మీ అందరికీ తెలుసు, మనము టెంపుల్ తర్వాత మెయిన్ టూరిజం అట్రాక్షన్ లాగా ఐటీడీఏలో మనము ట్రైబల్ మ్యూజియాన్ని డెవలప్ చేశాము. మంచి స్పందన వస్తుంది. దాంట్లో కూడా మనకు ఈవినింగ్స్ వీళ్ళు ప్రోడక్ట్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఇంకొక బెస్ట్ థింగ్ వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే, ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇన్ని అనారోగ్య సమస్యలు ఎర్లీ ఏజ్లో వస్తున్నప్పుడు ఈ మిల్లెట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, రాగుల వల్ల కానీ ఈ వీటి వల్ల ఏముంది అని వాళ్ళు మ్యూజియంకి వస్తున్న సందర్శకులకు చెప్పడంతో పాటు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. దాంతో పాటు మన ఏ హానరబుల్ మినిస్టర్స్ కానీ, హానరబుల్ డిగ్నటరీస్ వచ్చినప్పుడైనా స్టాల్స్ పెడుతున్నారు. తర్వాత శిల్పారామంలో మన జిల్లాకు ఒక స్టాల్ ఉంది, దాంట్లో కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తున్నారు.
ట్రైఫెడ్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు రాష్ట్రపతి భవన్లో మనకు స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం మొత్తం ఇక్కడ నుంచి రెండు ప్రోడక్ట్స్ వెళ్ళాయి. అందులో వీళ్ళు అమ్ముతున్న ఈ బిస్కెట్స్ కూడా ఒకటి. అక్కడ కూడా రాష్ట్రపతి గారు వీళ్ళు స్వయంగా వీళ్ళని విజిట్ చేసి అప్రిషియేషన్ చేశారు. అక్కడే మన్ కీ బాత్లో పెట్టాలి అన్న ఆలోచన మొదలైంది. రాష్ట్రపతి భవన్లో వీళ్ళ ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనం గురించి రాష్ట్రపతి గారు స్వయంగా చూడటం. సో చాలా మంచిగా చేస్తున్నారు. మనకు ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా విటమిన్ ఏడిఈకే సమస్యలు వస్తున్నాయి, ప్రోటీన్ లేదన్న సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ బిస్కెట్స్లో లభిస్తున్నందున వీళ్ళకి మంచి ఆదరణ లభిస్తుంది. మేము కూడా రీసెంట్గా ఒక ట్రైనింగ్ వీళ్ళకు బ్రాండింగ్ ప్యాకేజింగ్ పైన ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేశాము. నెక్స్ట్ విత్ సమ్ ప్రైవేట్ సిఎస్ఆర్ అసిస్టెంట్స్తో ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్, ఇప్పుడు మనకు ఆనరబుల్ పిఎం లెవెల్ వ్యక్తి మన భద్రాచలంలో దొరుకుతున్న ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడారు అంటే వీటి విశిష్టత ఏంటో అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం లోకల్ భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలో ఉండే మార్కెట్స్లో కానీ లేకపోతే ఈ డీమార్ట్, మోర్ ఇట్లాంటి షాప్స్ వాళ్ళలో కూడా మేము అమ్మించడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఆనరబుల్ పిఎం ఇన్ఛార్జ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇంకా మంచి బ్రాండ్ వచ్చినట్టు. సో ఇంకా కొంచెం ప్యాకేజింగ్ మార్చడము, వీళ్ళకు బ్రాండింగ్ కోసం మేము ఇంకా ట్రై చేసి ఇట్లాంటి చైన్స్తో కూడా పెట్టడానికి ట్రై చేస్తాము. ఐటీడీ నుంచి మేము అన్ని ఇట్లాంటి ప్రోడక్ట్స్కి సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటాము. బట్ మేము సపోర్ట్ ఇచ్చినందువల్లనే ఇది సాధ్యం అవ్వలేదు. ఆ 4 మహిళలు వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళకు ఉన్నదానితోనే సంతృప్తి పొందక ఇంకా డెవలప్ అవ్వాలి, మేము ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అన్న వాళ్ళ పట్టుదలనే దీనికి ఇంత సక్సెస్ అవ్వడానికి సాధ్యము. సో నేను మీ ముందు వాళ్ళని కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే హోప్తో, ఇదే ఉత్సాహంతో. నంద్యాల జిల్లా నందికొట్కూరు దివ్యాంగులకు అండగా ఉండ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. వికలాంగులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అసైన్మెంట్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. 90% ఉన్న వికలాంగులకు ప్రభుత్వం 10,000 రూపాయలు ప్రకటించింది అని, వికలాంగులకు నందికొట్కూరు ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ప్రకారం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. రాజ్యసభ సభ్యులు మొత్తం కలిపితే 788 మంది ఉన్నారు. ఏ పార్లమెంటులో కూడా ఇలాంటి కార్యక్రమము దివ్యాంగులకు అండగా నిలబడాలి, వాళ్ళకు సపోర్ట్గా మనం ఉండాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన బైరెడ్డి శబరమ్మ గారు. మీరు చూడండి, ఏ ప్రభుత్వాలైనా సరే మాటలు చెప్పి తప్పించుకున్నటువంటి వాళ్ళను మనం చూసాం. ఎలక్షన్ కంటే ముందు మన శబరమ్మ గారు మీ వాళ్ళు వచ్చి కలుస్తూనే, మీ నాయకులు వచ్చి కలుస్తూనే నేను మీకు ఉన్నాను అని చెప్పేసి అమ్మగారు మీకు అండగా నిలబడి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని సంస్థలతో మాట్లాడి ప్రధానమంత్రి గారితోనూ, ముఖ్యమంత్రి గారితోనూ, మన నారా లోకేష్ అన్న గారి సహాయ సహకారాలతోనూ మనకు కావలసినటువంటి, మీ అందరికీ కావలసినటువంటి ఉపయోగకరణాలైనటువంటి పరికరాలన్నిటి కూడా మీ ముందుకు తీసుకురావడానికి అమ్మగారు ఎంత శ్రమ చేశారంటే అది మీకందరికీ కూడా తెలుసు. దేశంలో ఏ పార్లమెంటులో కూడా ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఇప్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆ సంస్థ వారు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇది వచ్చేసి అసెస్మెంట్ క్యాంపు, అంటే మీకు ఏం అవసరం పడుతుంది అనేది ఈరోజు రాసుకొని వెళ్తారు. దాని తర్వాత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు ఏర్పాటు చేస్తున్నాము. లాస్ట్ వచ్చేసి పాణ్యము 14వ తేదీ. దాని తర్వాత వారం రోజులు సమయం తర్వాత మీకు ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో మీకు అవసరమైనవి ఉచితంగా మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు పెన్షన్, హ్యాండిక్యాప్ పెన్షన్ అయితేనేమి 6,000 అన్నారు. 100%, 90% పైన ఉండే ఏదైతే ఉందో దానికి 10,000 రూపాయలు ప్రకటించారు మన ప్రభుత్వం. ఎప్పుడూ లేదు. 3,000 రూపాయలతో సరే చాలే, ఏం అవసరం పడుతుంది అని చెప్పి 3,000 రూపాయలతో. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మైనంపల్లి ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి ఘటనను కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఖండించారు. ఇంకా గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నట్టున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అనవసరంగా మా పార్టీ కార్యకర్తల చేతికి పని చెప్పొద్దు అన్నారు. మేమే తలుచుకుంటే టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ పేపర్ నడుస్తుందా అన్నారు.
పార్టీ వ్యవహారాలు చూసే పెద్దలు దీనిపై దృష్టి సారించాలి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను రెచ్చగొట్టొద్దు అని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. పిల్లర్స్ అని చెప్పిన ఒకటి మీడియా, ఇంకో జ్యుడిషియరీ అంటే జడ్జిల ఫ్యామిలీస్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జడ్జిలు ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎంతమందిని లొంగ తీసుకున్నారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. ఏమంటారు? 100% జరుగుతుందన్న. ప్రభుత్వం ఏంటంటే ఎక్కడో అక్కడ ఒక పాయింట్ లో కాంప్రమైజ్ కావద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 100% పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ ఏదైతుందో టోటల్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. యాక్షన్ ఈజ్ నీడెడ్. యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా. మరి ఎక్కడో ఎవరిదో ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి అన్నప్పుడు కామన్ అది. రేపు కాంగ్రెస్ పార్టీతోనే ఒత్తిడి చేపిస్తారు, రేపు ఇంకోరిలో పట్టుకుంటారు పార్టీలో. ఇలాంటి ఒత్తిడికి మనం లొంగకపోతే పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పటిష్టమైన క్యాడర్ ఉంది. అరే వాళ్ళు ఒకటి గమనించాల, ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు ఇండ్లు ఇస్తాం అన్ని ఇస్తాం అన్నది ఏమి ఇచ్చిండ్రు? సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఈ ఎలక్షన్ ఓడిపోయేటట్టున్నామని రైతు బంధు వేసి డబ్బులు వేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మాకు 1.5 ఇయర్కే ఇది చేయలే అది చేయలే. ఇన్ని వేల కోట్లు ఎవరన్నా ఈ 1.5 ఇయర్లు ఇచ్చిండ్రా? మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీడియా సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా రేవంత్ అన్న ఏంటంటే చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఈ డేట్ ఆ డేట్ అంటూ డేట్ చెప్పే అవసరం లేదు. పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిండ్రు 5 yearsకు. విదిన్ 5 years వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. 100% ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చినామో వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే అన్ని బొందరే, వెనుక గుయ్యి ముంగడ గుయ్యి, మొత్తం అప్పులు చేసి కూర్చున్నారు. మేము అది చేసినాం, ఇది పీక్ పడగొట్టాం, అది పీక్ పడగొట్టాం అన్నారు. వాళ్ళు ఎక్కడైతే ప్రాపర్టీ సిటీలో కొనుక్కున్నారో ఆ సిటీ డెవలప్ చేసుకున్నారు. సిటీ వాళ్ళు అనుకున్నారు అరే వీళ్ళు ఎట్లైనా ప్రభుత్వం వస్తే వీళ్ళతో పంచాయతీ ఎందుకు రాబోయే మొత్తం విచ్చలవిడిగా 1 side వేసిండు. పర్సనల్ అడిగితే ప్రతి ఒక్కరికి ఇష్టం లేదు బీఆర్ఎస్ అంటే. మజ్బూరికి అరే అమ్మ వీడు మళ్ళీ అరేంజ్ చేస్తాడే, మనం బిజినెస్ చేసుకునేవాడు, మధ్య బిజినెస్ చేసుకుంటాం, హ్యాపీగా ఉన్నాం, ఎందుకు వీళ్ళతో పంచాయతీ? ఎట్లయినా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళది నడుస్తావా, ఓటేద్దాం, మనం వేయకుండా ఊర్లలో వేస్తారు అనుకుని ఊరు వాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ రైతన్నలు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. వీళ్ళు రెచ్చగొట్టి రైతన్నలు చేద్దామనుకుంటారు. కానీ 100% వీఆర్ కాన్ఫిడెంట్, చాలా బాగా చేస్తున్నాం. టైం పడుతుంది. అరే ఇట్ టేక్స్ టైం బై. ఒక చిన్న మొలక పెడితే ఒకటేసారి చెట్టు పెద్దగా అయిపోతుందా? మరి రేవంత్ అన్న ఏంటంటే సడన్ గా ఆయన అప్పుడు ఆలోచించకుండా చెట్టు ఒకటేసారి పెద్దగా అవుతారు అన్నీ చేసేస్తా అన్నాడు. ఇప్పటికి కూడా చెప్తున్నా 100% రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కాబట్టి చెప్పిండు. 100% చేస్తాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. దేనికైనా తయారు. మేము 200% చేస్తున్నాం కదా. కొన్ని అయితేనే ఉన్నాయి. 1000 కోట్లు ఎడికెళ్ళి తెచ్చినాం అనుకుంటున్నాం. అది పుల్ల పెడతారు, అది అమ్ముదామంటే ఇది అమ్ముదామంటే పుల్ల. వీళ్ళే మొత్తం ఉన్నాయి లేని అసైన్మెంట్ భూముల కాడికెళ్ళి బెనాంల పేరు మీద చేసేసిండ్రు. వక్ బోర్డు భూములు సహా చేసేసిండ్రు. ఎవడు అడిగింది వీళ్ళను? ఒక్కొక్కరు లక్షల కోట్లకు వెళ్ళిపోయిండ్రు. కేటీఆర్ దగ్గర, హరీష్ దగ్గర నన్ను అడిగితే ఓపెన్గా చెప్పాలంటే కేసీఆర్ గారి దగ్గర డబ్బులు లేనట్టున్నాయి. ఈ చుట్టూన్న కొడుకులు మొత్తం దోసుకున్నారు. కేటీఆర్ పరిస్థితి, కేసీఆర్ ఎట్లా వచ్చిన పరిస్థితి అంటే మళ్ళా అరే బిడ్డ ఏమని ఈరా పైసలు వాళ్ళకి ఇస్తారా అనే పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటి దొంగలను పెట్టుకుంటే రేపు రోడ్డు మీద తెస్తారు, నేను బొంద పెడతారు. మంచోళ్ళు ఓడగొట్టుకున్నావు, అది బ్యాడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అత్యవసర భేటీ. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి క్యాంపు ఆఫీసులో భేటీ. నాయని రాజేంద్ర రెడ్డి క్యాంపు ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాలు ఆగడాలు. ప్రయాణికులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ హిజ్రాలు
తుక్కుగూడ నుండి రావిరాల వెళ్లే సర్వీస్ రోడ్డులో భయభ్రాంతులకు గురి చేస్తున్న హిజ్రాలు. వాహనదారులను అడ్డుకొని దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాల గ్యాంగ్. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్న హిజ్రాలు. కుటుంబ సభ్యులతో వెళుతూ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారుల విజ్ఞప్తి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రోడ్లపైన నిలబడి వచ్చిపోయే వాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్న వాహనదారులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. ఆనాడు అన్ని సీట్లను గెలిపించే బాధ్యత అరకేపూడి గాంధీదే, సీఎం రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే వారికి మీర్పేట్ పోలీసులు వార్నింగ్. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి వాకటి శ్రీహరి ఎమ్మెల్యే కాళ యాదయ్య. మహంకాళి జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.